వచ్చేసి మనకి నౌన్స్ గురించి చూసాం కదా. నౌన్ గురించి చూసాము. ఈ నౌన్ లో అసలు ఈ నౌన్ వేటికి ఉంటది? పర్సన్ అన్నాను, ప్లేస్ అన్నాను, థింగ్స్ అన్నాను, యానిమల్స్ అన్నాను, ఐడియాస్, ఫీలింగ్స్, వీటన్నిటికి ఉండేటి నౌన్స్ అన్నాను. ఈ పేర్లలో మళ్ళీ రకాలు ఉన్నాయి. టైప్స్ ఆఫ్ నౌన్స్ ఏంట? టైప్స్ ఆఫ్ నౌన్స్ అంటే కామన్ నౌన్, ఇంకొకటి ప్రాపర్ నౌన్. కామన్ నౌన్ అంటే అందరినీ మనం ఒకటే పేరు పెట్టి పిలుస్తాం కదా, కామన్ గా ఇండియా అని అంటే దేశాలన్నిటిని కంట్రీ అని, పిల్లల్ని కిడ్స్ అని, ఇలా కామన్ గా పిలిచే పేర్లు. అలా కాకుండా వాళ్ళ పేరు పెట్టి పిలిస్తే నేమ్ ఉంటే ప్రాపర్ నౌన్. అంటే ఇండియా అని కానీ, గర్ల్ పేరు చెప్తే, బాయ్ పేరు చెప్తే, లేదా పర్టికులర్ బ్రాండ్ పేరు చెప్తే, ఆ ప్లేస్ పేరు, హాస్పిటల్ పేరు మెన్షన్ చేసి చెప్తే వాటిని ప్రాపర్ నౌన్స్ కింద తీసుకుంటామండి. ఇప్పుడు డే అన్నాను, డే అనేది ఏం నౌన్ అవుతుంది? కామన్ కామన్ నౌన్. నౌన్. కామన్ నౌన్. దీంట్లో నేను ఏ డేనో చెప్పాను, మండేనా సండేనా అని చెప్పాను, అది ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ కింద అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి నౌన్ వేటికి ఉంది, ఆ నౌన్ లో టైప్స్ ఏమున్నాయి అనేది మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. ఇవాళ క్లాస్ లో ఏంటంటే ఇప్పుడు నౌన్ బానే ఉంది, పేర్లు అన్నాము, జంతువుల పేర్లు, మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు ఇవన్నీ ఉన్నాయి. వాటిని కొన్నిసార్లు మనం బహువచనాల కింద కూడా చెప్పాల్సి వస్తుంది. బహువచనం అంటే ఇంగ్లీష్ లో ప్లూరల్ అన్నమాట. సో రెగ్యులర్ ప్లూరల్స్, మామూలుగా మనం జనరల్ గా ప్లూరల్ నౌన్ చేయాలి అంటే తెలుగులో జస్ట్ లు మాత్రం యాడ్ చేస్తే, అంటే ఒకటే ఉంటే పిల్లి అని, చాలా ఉంటే పిల్లులు అని చెప్తే సరిపోతుంది. ఇక్కడ క్యాట్ అని ఉందనుకోండి, మరి దీన్ని ప్లూరల్ చేయాలి అంటే ఇంగ్లీష్ లో ఏం చేయాలి అంటే జస్ట్ ఎస్ యాడ్ చేయాలన్నమాట. ఒక పదం చివరిలో మనకి ఈతో కానీ, టీతో కానీ, డీతో కానీ, పీ కానీ, ఇలా ఎండింగ్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం వాటికి ఎస్ మాత్రం యాడ్ చేస్తే సరిపోతుంది. అదేంటి ఎస్ మాత్రమే అని అంటున్నారు, అన్నిటికీ ఎస్ యాడ్ చేస్తే ఇంగ్లీష్ లో ప్లూరల్ అవ్వదా అంటే అవ్వదండి. ఇంగ్లీష్ లో ఈ నౌన్స్ ని మనం బహువచనాల కింద మార్చాలి అని అంటే మొత్తం మనకి 5 రకాలు ఉంటాయి అన్నమాట. కొన్ని ఎస్ యాడ్ చేసి ప్లూరల్ చేసే నౌన్స్ ఉంటాయి, కొన్ని ఈఎస్ యాడ్ చేసి ప్లూరల్ చేసే నౌన్స్ ఉంటాయి, కొన్ని పదాల్లో చివర్లో వై ఉంటే ఆ వైని తీసేసి ఐఎస్ పెట్టే ఉంటాయి, ఆ వైని అలాగే ఉంచి ఎస్ పెట్టే నౌన్స్ ఉంటాయి. కొన్ని వాటిల్లో ఏంటంటే విఎస్ పెట్టి ప్లూరల్ చేసే నౌన్స్ ఉంటాయి. అవి కాకుండా మరికొన్ని ఇర్రెగ్యులర్ నౌన్స్ లాగా ఉంటాయండి. ఇర్రెగ్యులర్ నౌన్స్ అంటే అసలు అవి టర్మినాలజీ మారిపోతుంది. ఎగ్జాంపుల్ ఫుట్, ఫీట్, టీత్, టూత్, చైల్డ్, చిల్డ్రన్, ఇలా ఉంటుంది అనమాట. వాటికి ఎస్సీఎస్లు ఏం పనులు చేయవు, టర్మ్ మారిపోతుంది. ఈ విధంగా మనకి ఇంగ్లీష్లో ప్లూరల్ నౌన్స్ వచ్చేసి ఈ 5 రకాలుగా ఉంటాయి అన్నమాట. సో వాటిలో ఎప్పుడెప్పుడు ఎస్ పెట్టాలి, ఎప్పుడు ఈఎస్ పెట్టాలి, ఎప్పుడు ఐఎస్, ఎప్పుడు విఎస్ పెట్టాలి అనేది వాళ్ళ క్లాస్లో డీటెయిల్గా చూద్దాం. పదం చివరిలో మనకి జనరల్ ఎండింగ్స్ అండి. అంటే ఇక్కడ ఇచ్చిన ఎండింగ్స్ కాకుండా సిహెచ్, ఎస్హెచ్, ఎస్, ఎక్స్, జెడ్, ఓ ఇలాంటి ఎండింగ్స్ పదాల్లో లేనప్పుడు మనకి నార్మల్గా టీతో, పీతో, బీతో, డీతో ఎండింగ్స్ ఉన్నాయనుకోండి, వాటికి ఆ నౌన్స్ కి చివర్లో ఎస్ మాత్రం తగిలిస్తే ప్లూరల్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ క్యాట్ ఉందనుకోండి, దాన్ని ప్లూరల్ చేయాలి అంటే ఏం రాయొచ్చు మనం? క్యాట్. సిఏటి అని రాసేసి ఎస్ పెడితే సరిపోతుంది అనమాట. క్యాట్స్. బెడ్ ఉంటే డి ఉంది కదా, ఎస్ మాత్రం పెట్టండి, బెడ్స్. కప్కి కప్స్, పేపర్, పేపర్స్, పిల్లో, పిల్లోస్, ప్లేట్, ప్లేట్స్. అంటే జస్ట్ ఎస్ మాత్రం తగిలిచేసేయండి వీటికి పక్కన, ప్లూరల్ నౌన్స్ అయిపోతుంది, బహువచనాల కింద మారిపోతాయి. బహువచనం అంటే అక్కడ 2 కంటే ఎక్కువ ఎన్నైనా ఉండొచ్చు, ఇన్ఫినిటీ. అక్కడ ఎన్ని అని మనం మెన్షన్ చేయట్లేదు. అక్కడ నెంబర్ చెప్పారనుకోండి, 2 పెన్స్, 3 పెన్స్, 4 పెన్స్ అలా చెప్పొచ్చు, 2 పిల్లోస్, 4 పిల్లోస్ ఇలా చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనం ప్లూరల్ చేయడానికి వాడిన ఆ యూసేజ్ కి వాడిన లెటర్ ఏంటి? జస్ట్ ఎస్ మాత్రమేనమాట. ఎస్ మాత్రం పెడితే ఇవన్నీ కూడా మనకి ప్లూరల్ నౌన్ కింద కన్వర్ట్ అయిపోయినాయి. బట్ కొన్ని పదాల్లో ఎండింగ్స్ చూసుకొని వాటికి ఈఎస్ తగిలించాలి. ఆ ఎండింగ్స్ ఏమేమి ఉంటాయి అని అంటే, సిహెచ్ ఉందనుకోండి ఒక పదం చివరిలో ఎక్కడైనా, అక్కడ ఖచ్చితంగా మనం ఎస్ అయితే రాయకూడదు. ఎస్ రాస్తే ప్లూరల్ అవ్వదు. మరి ఏం రాయాలి అంటే ఈఎస్ రాయాలి, ఈఎస్ రాయాలి. ఎగ్జాంపుల్ మనకు అందరికీ తెలిసింది బస్ అండి. ఒకటే ఉంటే బస్ అంటాము, 2 ఉన్నాయి అనుకోండి ఎలా చెప్తాం వాటిని? బస్సెస్. బస్సెస్. ఈఎస్ తగిలించాలి. సో ఒక పదం చివరిలో మనకి సిహెచ్ కానీ, ఎస్హెచ్ కానీ, ఎస్ కానీ, డబల్ ఎస్ కానీ, ఇంకా ఎక్స్ కానీ, జెడ్ కానీ, ఓ కానీ ఇలాంటి ఎండింగ్స్ ఎక్కడున్నా మీరు ఆ చివరిలో, ఆ పదం చివరిలో డబల్ ఎస్ ఉన్నా దాని పక్కన మీరు ఈఎస్ తగిలించాలన్నమాట. ఎస్ కాదు, ఈఎస్ తగిలించాలి. ఎగ్జాంపుల్ పార్చ్, పార్చెస్, బాక్స్, బాక్సెస్, విష్, విషెస్, గ్లాస్, గ్లాసెస్,
ఇక్కడ చూడండి డబుల్ ఎస్ ఉంది. సో అక్కడ ఈఎస్ పెట్టాలి. బజ్, బజెస్. బ్రష్, బ్రషెస్. చర్చ్, చర్చెస్. ఫాక్స్, ఫాక్సెస్. బస్, బస్సెస్. వాచ్, వాచెస్. ఇప్పుడు టొమాటో ఉందనుకోండి, ప్లూరల్ ఏంటి టొమాటోకి? Tomatoes. టొమాటోస్. సో ఎండింగ్ లో ఓ ఉంది కాబట్టి ఈఎస్ పెట్టాలి. పొటాటో, పొటాటోస్. ఇలా ఎండింగ్ లో ఓ ఉన్నప్పుడు మనం దానికి ఈఎస్ పెట్టాలి. ఫోటో ఉంది, ఫోటోకి ప్లూరల్ ఏంటి? Photos. ఫోటోస్. ఫోటోస్. జస్ట్ ఎస్ మాత్రం పెడతాం అక్కడ. సో ఈ విధంగా మనకి కొన్నిటికి ఈఎస్ తగిలిచ్చే పదాలు ఉన్నాయి. అవి ఎండింగ్స్ చూసుకొని వాటికి ఎండింగ్ ని బట్టి ఎస్ పెట్టాలా, ఈఎస్ పెట్టాలా అనేది మీరు క్లియర్ గా రాయొచ్చు. ఇన్ కమింగ్ టు వై అండి. ఒక పదం చివరిలో వై వస్తే మనకి ఈ వైకి 4 టైప్స్ ఆఫ్ సౌండ్స్ వస్తాయి అని చెప్పేసి మనం డీటెయిల్ గా చూసాము. అంటే వై అనేది ఎప్పుడు ఐ పలుకుతుంది, ఎప్పుడు షార్ట్ ఐ సౌండ్, ఎప్పుడు లాంగ్ ఈ సౌండ్, ఎప్పుడు లాంగ్ ఐ సౌండ్ పలుకుతుంది అని మొత్తం చూసాం. ఇవి ప్లూరల్ నౌన్స్ కి వచ్చేసరికి కూడా, అంటే ఏకవచనాన్ని బహువచనంగా మార్చేటప్పుడు కూడా ఈ వై అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఏంటది అంటే, ఏదైనా ఒక పదంలో వై అనేది ఓవెల్ పక్కన వచ్చింది అనుకోండి. ఎగ్జాంపుల్ కీ, ఇక్కడ ఓవెల్ పక్కనే ఉంది వై. సో ఇలా ఓవెల్ పక్కన వై ఉన్నప్పుడు దాన్ని ఏం చేంజ్ చేయకుండా జస్ట్ ఎస్ మాత్రం పెడితే అది నౌన్ ప్లూరల్ కింద మారిపోతుంది, కీస్ అయిపోతుంది. ఇప్పుడు డే అనేది కూడా ఇక్కడ మనకి వై అనేది ఓవెల్ పక్కనే ఉంది, జస్ట్ ఎస్ మాత్రం తగిలిస్తే ఇది ప్లూరల్ అయిపోతుంది, డేస్ అయిపోతుంది. కొన్ని పదాల్లో ఏమవుతుందంటే మనకి వై అనేది కాన్సనెంట్ పక్కన వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, దీన్ని ప్లూరల్ కింద మార్చాలి అంటే ఈ వైని తీసేసి ఐఈఎస్ తగిలించాలి. అప్పుడు ఇది ప్లూరల్ నౌన్ కింద అయిపోతుంది. ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిన బటర్ఫ్లై. బటర్ఫ్లై ఉంది, ఒకటే ఉంటే బటర్ఫ్లై అన్నాం. చాలా ఉన్నాయి, అప్పుడు ఏం చెప్తాము అంటే ఈ వై తీసేసి ఐఏఎస్ పెట్టండి, అది ప్లూరల్ కింద మారిపోతుంది. బటర్ఫ్లైస్. వై ఖచ్చితంగా తీసేయాలి. ఎప్పుడు తీసేయాలి? ఆ వై అనేది మనకి కాన్సనెంట్ పక్కన వచ్చినప్పుడు మాత్రమే తీయాలి. అదే వై ఓవెల్ పక్కన వచ్చినప్పుడు దానికి జస్ట్ ఎస్ తగిలిచ్చేస్తే ప్లూరల్ కింద మారిపోతుంది. క్లియర్ కదా? ఇది అర్థమైంది కదా? అర్థమైంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ క్యాండీ అని ఉంది. క్యాండీలో ఈ వై అనేది డి పక్కన ఉంది. డి అనేది కాన్సనెంట్ కదా, సో అప్పుడు ఆ వైని తీసేసి ఐఎస్ పెట్టాలి. క్యాండీస్. బేబీ కూడా అంతే, బేబీ కూడా బి అనేది కాన్సనెంట్ పక్కన వై ఉంది, వై తీసేసి ఐఎస్ పెట్టండి. మంకీలో ఓవెల్ పక్కన ఉంది, జస్ట్ ఎస్ పెట్టండి. స్టోరీలో ఆర్ పక్కన ఉంది, ఆర్ అనేది కాన్సనెంట్ కదా, వై తీసేసి ఐఎస్ పెట్టండి. పోనీ కూడా ఎన్ పక్కన కాన్సనెంట్ పక్కన వై ఉంది, వై తీసేసి ఐఎస్ పెట్టండి. ఫెయిరీలో కూడా కాన్సనెంట్ పక్కన ఉంది కాబట్టి తీసేసి ఐఎస్ పెట్టండి. టాయ్కి ఓవెల్ పక్కన ఉంది కాబట్టి ఎస్ పెట్టండి. పప్పీలో కాన్సనెంట్ పక్కన ఉంది కాబట్టి వై తీసేసి ఐఎస్ పెట్టండి. టర్కీలో ఓవెల్ పక్కన ఉంది, ఎస్ మాత్రం పెట్టండి, టర్కీస్. డే పక్కన ఎస్ పెట్టండి, డేస్. ఇలా ప్లూరల్ నౌన్స్ కింద మారిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ చెప్పిన 4 టైప్స్ ప్లూరల్ నౌన్స్ అర్థమైనాయి కదా? ఫస్ట్ ఏమో రెగ్యులర్ ప్లూరల్స్, అంటే మామూలుగా మనకి జనరల్ కాన్సనెంట్ లెటర్స్ వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు ఎస్ తగిలిస్తాము అనేది ఒకటి. రెండోది ఎండింగ్స్ని బట్టి, పర్టికులర్ ఎండింగ్స్ ఉన్నప్పుడు ఈఎస్ తగిలించాలి దాన్ని ప్లూరల్ చేయాలి అంటే అదొకటి. థర్డ్ వన్ వచ్చేసి వర్డ్ ఎండింగ్ వైని చూసుకొని, ఆ వై కూడా ఓవెల్ పక్కన ఉందా కాన్సనెంట్ పక్కన ఉందా. ఓవెల్ పక్కన ఉంటే జస్ట్ ఎస్ మాత్రం తగిలించాలి, ఓవెల్ పక్కన లేకుండా కాన్సనెంట్ పక్కన ఉంటే అప్పుడు వైని తీసేసి ఐఎస్ పెట్టాలి. సో ఈ విధంగా మనకి మొత్తం ప్లూరల్ నౌన్స్ ఈరోజు 4 రకాలు చూసామండి. మిగిలిన 2 రేపు క్లాస్లో చెప్తాను.